ఇంటర్ ఫలితాలు విడుదల, బాలికలే మళ్ళీ టాప్. అమ్మా, ఆడపిల్లగా పుట్టుట ఆమె చేసిన తప్ప, మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప. చూసిరా, బాలికలే మళ్ళీ టాప్. ఇక వండుకునే కోయిలాగలు. రిజల్ట్స్ను విడుదల చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 65.96% ఉత్తీర్ణత, ఇంటర్ రెండవ సంవత్సరంలో 71.37% ఉత్తీర్ణత. ఉత్తీర్ణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు. ఇక నిన్న ఇక నా కొడుకు నా బిడ్డ చెడిపోయినా ఇదే ఏజీ, మంచిగా అయినా ఇదే ఏజీ, 12 వాళ్ళ భవిష్యత్తు ఏంది ఏం కథ అనేది తేలిపోతుంది. 12 వాళ్ళు సక్రమమైన తోవలో పోతలేరా అనేది మనం కనిపెట్టుకోవాలి అనేది ఇప్పుడు ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఇక ఈ రకంగా మొత్తానికైతే ఆడపిల్లలే ముందర ఉన్నారు, మొగోళ్ళను వెనకకు దూసిరాట. ఇక గిట్లా ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ ఫలితాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంగళవారం ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 66.89%, సెకండ్ ఇయర్లో 71.37% ఉత్తీర్ణత సాధించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో గత ఏడాది కంటే పాస్ పర్సెంటేజ్ పెరిగిందని బట్టి చెప్పారు. ఈ ఏడాది ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి అని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బాలికలు 73%, ఇంటర్ సెకండ్ ఇయర్లో 77.73% ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని, రీవెరిఫికేషన్కు ఇంటర్ బోర్డు వారం గడువు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పాస్ అయిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక మరి గట్టిన పుసుక్కున ఎవరన్నా ఇంట్లో ఎవరం కలిసి రాకనో లేకపోతే ఇంకేమై పుసుక్కున వెనకపాటు పడ్డోళ్ళకు మాత్రము మీరు ఏం ఫికర్ చేయొద్దు, బాధపడొద్దు. మళ్ళీ మీకు ఏంది, మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. ఒకవేళ అరే నేను పరీక్ష బ్రహ్మాండంగా రాస్తే మరి నాకు మార్కులు తక్కువ వచ్చినాయి, నేను ఫెయిల్ అయ్యేటోనే కాదు, ఎట్లా ఫెయిల్ అయినా, లేకపోతే నాకు మార్కులు తక్కువ వచ్చినాయి, నాకు ఏ గ్రేడ్లో రావాల్సిందే, ఇంకా ఎక్కువ రావాల్సిందే అని ఏమన్నా అనుమానం ఉంటే మీరు ఇక రుసుము కట్టి మీరు అన్న కూడా మళ్ళీ మీరు చూసుకోవచ్చు. మరి దానికి వారం రోజులు ఏమో టైం పడుతుందట. మరి పక్కా నేను ఎక్కువ మార్కులు సాధించటోని తక్కువైన ఏంది అనేది మీకు నమ్మకం కనుక ఉంటే మీరు ఆ పని కూడా చేసుకోవచ్చు అనేది కూడా మరి మీరు జర్రంతా ఇది కావాలి. మే 22 నుంచి మాత్రం ఎవరన్నా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే కంగారు పడకుండా, బాధపడకుండా, అధైర్యపడకుండా మరి నేను మళ్ళీ పరీక్షలు రాస్తా, పాస్ అవుతా అనేది కూడా మీకు అవకాశం ఉంది. ఇక మరి దోస్తులు ఏమో అంటుర్రు, అయ్యమ్మ తిడుతుర్రు, పక్కలోళ్ళు గిట్లా అంటుర్రు, ఇరుగు పొరుగురు గట్లా అంటారు అనేది మాత్రం బాధపడొద్దు. తస్మాత్ జాగ్రత్త. మీరు మళ్ళీ మొండి ధైర్యం చేసుకోవాలి, మళ్ళీ పరీక్షలు రాయాలి, మళ్ళీ గెలవాలి మీరు. గద్దర్ అవార్డులు గ్రేట్, ఎంట్రీలు భారీగా వచ్చాయి. జ్యూరీ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు థ్యాంక్స్. నేను 76 సినిమాలు చూస్తా. ఏఎన్ఎన్ మహాతో జయసుధ ఎక్స్క్లూజివ్. మొత్తం మీద ఇక గద్దర్ అవార్డు గతంలో నంది అవార్డుల పేరిట మరి కొన్నాళ్ళ పాటు ఇక మరి ఈ చలనచిత్ర అవార్డులు ఇచ్చిర్రు. ఇప్పుడు అదే వాటినే ఇక 14 ఏళ్ళ తర్వాత ఇక మరి గత కేసీరావయ్య 10 ఏళ్ల కాలంలో వీటిని పక్కేసి పండబెట్టిండు. మళ్ళీ ఇప్పుడు రేవంతమయ్య వచ్చి చిన్న గెలిగించి గద్దర్ పేరిట